ముగ్గురు ఆడపిల్లలని ఆ తండ్రి బాధపడలేదు. వారినే కొడుకులని పెంచాడు. తనకు వచ్చిన విద్యను వారికి నేర్పించాడు. తమ కాళ్లపై తాము నిలబడే విధంగా ప్రోత్సహించాడు. తండ్రి తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయలేదు ఆ అక్క చెల్లెలు. మగవారే ఎక్కువగా నేర్చుకునే నాదస్వర విద్య నేర్చుకున్నారు. తండ్రి బృందంలో తమ వంతు కర్తవ్యాన్ని నెరవేరుస్తున్న ఖమ్మం జిల్లా వల్లభికి చెందిన ఆ అక్క చెల్లెలపై సి న్యూస్ ప్రత్యేక కథనం. వల్లభి గ్రామానికి చెందిన దరిపెల్లి శేషయ్య గ్రామాలలో జరిగే శుభకార్యాలకు డోలు వాయిస్తుంటాడు. నాద స్వరాలాపన చేస్తాడు. అదే ఆయన వృత్తి. ఆయన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. పిల్లలకు చదువు చెప్పించే స్తోమత లేక తనకు పుట్టే పిల్లలకు కుల వృత్తి నేర్పించాలనుకున్నాడు. తండ్రుల నుండి కుమారులకు వారసత్వంగా వచ్చే విద్యను తన వారసులకు నేర్పించాలనుకున్నాడు. కాని అతనికి ముగ్గురు కుమార్తెలు జన్మించారు. కొడుకులు పుట్టలేదు. అయినా ఆయన చింతించలేదు. వారే తన కొడుకులనుకున్నాడు. మొదట పెద్ద కుమార్తెకు డోలు, సన్నాయి నేర్పించాడు. తనతో పాటు శుభకార్యాలకు తీసుకువెళ్లేవాడు. 3 ఏళ్ల క్రితం ఆ అమ్మాయికి డోలు వాయించే కళాకారుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. రెండవ కూతురు నాగలక్ష్మి, చిన్న కూతురు నాగేశ్వరికి నాదస్వర విద్యను నేర్పించాడు. శాస్త్రీయ సంగీతంలో అంతగా పట్టు లేకపోయినా నాదస్వరంలో మంచి ప్రావీణ్యం సంపాదించారు. పెళ్లిళ్లు, ఆలయాల్లో జరిగే కార్యక్రమాలకు, ఇతర శుభకార్యాలకు తండ్రితో కలిసి పాల్గొంటున్నారు. వీరితో పాటు గ్రామానికి చెందిన మరో ముగ్గురు వీరి బృందంలో సభ్యులుగా ఉన్నారు. నాదస్వరంలో రాణించి కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలవటాన్ని గ్రామస్తులు, తోటి కళాకారులు ఈ అక్కా చెల్లెలను అభినందిస్తున్నారు. కులవృత్తిని నమ్ముకున్న తాను కూతుళ్లనే కొడుకులనుకున్నాను. తనకు వచ్చిన విద్యను నేర్పించానని తండ్రి శేషయ్య చెప్తున్నాడు. చక్కగా నాదస్వరం వాయిస్తూ ఆర్థికంగా తనకు తన కూతుళ్లు అండగా నిలవటం ఆనందంగా ఉందంటున్నాడు శేషయ్య. తన తండ్రి ఆర్థిక పరిస్థితిని చూసి తమ తండ్రికి అండగా నిలవాలని వారసత్వంగా వస్తున్న విద్యను నేర్చుకున్నామని నాగలక్ష్మి, నాగేశ్వరిలు చెప్తున్నారు. నాదస్వరం నేర్చుకునేటప్పుడు కచేరీలకు వెళుతున్నప్పుడు ఎటువంటి ఇబ్బంది పడడం లేదని ఆ అక్కా చెల్లెళ్లు అంటున్నారు.